పాఠశాల వార్తావాహిని ఫిబ్రవరి 11, 2024 ఆదివారంకు స్వాగతం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో శనివారం నాడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు 2,05,000 కోట్ల రూపాయలలో 25% అంటే 53,196 కోట్లు 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కేటాయించింది. వీటికి అధికంగా నిధులు కేటాయించినప్పటికీ ఇతర ప్రాధాన్య రంగాలకు పెద్దపీట వేసింది. ఇక మొత్తం బడ్జెట్ అంచనా అంటే 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మొత్తం బడ్జెట్ అంచనా విలువ 2,75,891 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 2,01,177 కోట్లు కాగా మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,669 కోట్లు. ఇక ద్రవ్య లోటు 53,227 కోట్లు కాగా రెవెన్యూ మిగులు 4,424 కోట్లు. ఇక బడ్జెట్లో ప్రధాన రంగాలకు కేటాయింపులు శాఖల వారీగా చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు 21,874 కోట్లు, విద్యాశాఖకు 21,389 కోట్లు, తర్వాత వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, విద్యుత్ శాఖకు 16,825 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇతర శాఖల విషయానికి వచ్చినట్లయితే గిరిజన సంక్షేమ శాఖకు 13,313 కోట్లు, పురపాలక శాఖ అంటే మున్సిపల్ శాఖకు 11,692 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం అంటే బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు, విద్యుత్ గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్లు, వెనుకబడిన తరగతుల గురుకుల భవనాల నిర్మాణానికి 1,546 కోట్లు, సాంఘిక సంక్షేమ గురుకుల భవనాల నిర్మాణానికి 1,250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కి 1000 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్లు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులకు 500 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక బడ్జెట్లో తెలంగాణ విద్యాశాఖకు కేటాయింపులు పెరిగాయి. 2023-24లో 19,093 కోట్లు నిధులను ఇవ్వగా ఈ ఏడాది అవి 21,389 కోట్లకు పెరిగాయి. ఇందులో పాఠశాల విద్యాశాఖకు 17,931.42 కోట్లు, ఉన్నత విద్యకు 2,959.10 కోట్లు, సాంకేతిక విద్యకు 487.64 కోట్లను కేటాయించారు. పైలట్ ప్రాజెక్టు కింద 2024-25 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు 500 కోట్లను వెచ్చిస్తామని, మండలానికి ఒక పాఠశాల చొప్పున ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఉస్మానియా యూనివర్సిటీతో సహా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కోసం మరో 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇక వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఈసారి బడ్జెట్లో కొంత నిధులు తగ్గాయి. ఈ శాఖకు ప్రభుత్వము 11,500 కోట్ల రూపాయలను కేటాయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,161 కోట్లను కేటాయిస్తే గతంతో పోలిస్తే ఈ దఫా సుమారు 661 కోట్ల మేర నిధులను తగ్గించినట్లయింది. నిర్మాణంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీలను ఈ ఏడాది పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. నిమ్స్ విస్తరణలో భాగంగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ఇక పశుసంవర్ధక శాఖ విషయానికి వచ్చినట్లయితే బడ్జెట్లో పశుసంవర్ధక శాఖకు ప్రభుత్వము 1,993.45 కోట్ల రూపాయలను కేటాయించింది. గత బడ్జెట్లో 1,730 కోట్లను కేటాయించగా దానికంటే అదనంగా 263 కోట్లను పెంచింది ప్రభుత్వము. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీలతో పాటు మరికొన్ని పథకాలు ఆ శాఖ పరిధిలో ఉండగా వాటి కేటాయింపుల వివరాలను వెల్లడించలేదు. ఇక ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1,700 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKYS, అదేవిధంగా రూర్బన్ పథకము, గ్రామీణ జీవనోపాధి మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనకు 408 కోట్లు, స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్కు 97.51 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి రక్షిత సాగునీటి సరఫరాకు మిషన్ భగీరథ పథకం కింద 600 కోట్ల రూపాయలను కేటాయించారు. జిల్లా పరిషత్తులకు 256 కోట్లు, మండల పరిషత్తులకు 187 కోట్లు, గ్రామ పంచాయతీలకు 366 కోట్ల గ్రాంట్లతో పాటు గౌరవ వేతనాలు, కేంద్ర పథకాలకు వాటా కింద మొత్తం 2,830 కోట్ల రూపాయలను కేటాయించారు. రహదారి సౌకర్యం లేని 3,177 ఆవాస ప్రాంతాలకు పక్కా రోడ్లను నిర్మించాలని, 922 గ్రామాలతో వాటిని అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ రోడ్లకు 4,904 కోట్ల రూపాయలను కేటాయించింది. 2023-24లో ఇచ్చినటువంటి 3,123 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈసారి 1,786 కోట్ల రూపాయలను పెంచారు. ఇక గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకానికి 2,500 కోట్ల రూపాయలను నూతన బడ్జెట్లో కేటాయించారు. రుణాల రికవరీ రేటుతో పాటు ఎస్హెచ్జీల ఉత్పత్తులు, వివిధ వ్యాపారాలకు మంచి డిమాండ్ ఉంటుంది. గ్రామాలలో ప్రస్తుతం 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లో 46.68 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
కొత్త బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థలకు నిధులు పెరిగాయి. 2023-24 బడ్జెట్లో ఈ విభాగాలకు కేటాయింపులు 31,426 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం 8,654 కోట్ల రూపాయలను పెంచి 40,080 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. అభయహస్తం అమలుకు భారీగా నిధుల అవసరం దృష్ట్యా ఆ మేరకు నిధుల పెరుగుదల కనిపించింది. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 12,000 కోట్ల రూపాయలను వెచ్చేస్తుంది. సాధారణ పింఛను 2,016 రూపాయలు, దివ్యాంగుల పింఛనుకు 3,116 రూపాయల చొప్పున ప్రతి నెల చెల్లిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు ఈ మొత్తాలను వరుసగా 4,000, 6,000 రూపాయలను ఇవ్వడానికి పెన్షన్ బడ్జెట్ను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ పథకానికి 10,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. ఇక ఐటీ రంగానికి బడ్జెట్ రెండింతలు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్టార్టప్లు, రాయితీలు తదితర రంగాలకు నిధులు గణనీయంగా పెరిగాయి. 2023-24లో ఐటీ బడ్జెట్ 365.54 కోట్లు ప్రస్తుతం 774 కోట్ల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించింది. ఇక ఉచిత విద్యుత్ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు అమలుకు సిద్ధమవుతుంది. అందుకు అనుగుణంగా గృహజ్యోతి పథకానికి ప్రత్యేకంగా బడ్జెట్లో 2,418 రూపాయలను కేటాయించింది. మొత్తంగా ఉచిత విద్యుత్ అమలు కోసం విద్యుత్ రంగానికి 16,825 కోట్లు ఇచ్చింది. గత బడ్జెట్లో కేటాయించిన 11,000 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈసారి కేటాయింపులు 5,828 కోట్ల రూపాయలను పెంచింది. ప్రస్తుతం రాయితీ పద్ధతి కింద విద్యుత్ పంపిణీ సంస్థలకు నెలకు 958 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర పురపాలక శాఖకు ప్రభుత్వం 11,692 కోట్ల రూపాయలను కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే నిధులు సులభంగా పెరిగాయి. పురపాలక సంఘాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. తొలి 3 నెలలకు 3,860 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతం 1,000 కోట్ల రూపాయలను కేటాయించగా సమగ్ర ప్రణాళికలు సిద్ధమైన తర్వాత తగిన రీతిలో నిధులు సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తుంది. మూసీ పరిధిని వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం సజావుగా సాగేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది. 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కింద ఆర్టీసీకి ఎన్ని నిధులు ఇస్తారన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో అమలు చేస్తున్న ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే 15.50 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. జీరో టికెట్లతో ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసింది. నెలకు 300 కోట్ల రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించింది. ఇక రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల సాయం అందించాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,16,500 ఇళ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ కార్యాచరణలో భాగంగా ఓటనాకోట బడ్జెట్లో ఇళ్ల నిర్మాణం కోసం 7,740 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఒడివిడిగా పారిశ్రామికాభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 2,543 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించింది. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సుమారు 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు వీలుగా క్లస్టర్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వ్యవసాయ రంగ ప్రాధాన్యాల్లో ప్రభుత్వము మార్పులు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 19,746 కోట్ల రూపాయలను కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన 26,831 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈసారి 7,085 కోట్ల మేర నిధులను తగ్గించడం జరిగింది. పంట పెట్టుబడికి సాయం అందించేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరిట నిధులను అందించాలని కొత్త సర్కార్ సంకల్పించింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఓటాన్ అకౌంట్లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్ఎండ్బీ శాఖకు 14,305 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు 4,768 కోట్ల రూపాయలను కేటాయింపు చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 వరుసల రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నదులు, వాగులపై వంతెనలను నిర్మించడం ద్వారా అనుసంధానతను కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో అభివృద్ధిలో కీలకమైన ప్రాంతీయ రింగ్ రోడ్డు భూసేకరణకు అవసరమైన నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో 2 ఏళ్ల కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ 2024ను మే 28న, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ 2024ని జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారితే జీవితాలు దుర్భరమవుతాయని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ సాండేలే పేర్కొన్నారు. ఒకసారి వినియోగించిన ప్రమాదమేనని దాని నుంచి బయటపడటం సాధ్యం కాదని హెచ్చరించారు. శనివారం బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో యాంటీ డ్రగ్ అబ్యూజ్ సమిట్ 2024 నిర్వహించారు. వివిధ కళాశాలల విద్యార్థులు దీనికి హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో ఏ ఒక్కరి ప్రయోజనాలకు భంగం కలిగించదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్పష్టం చేశారు. ఈ చట్టంపై నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికలకు ముందే విడుదలవుతుందన్నారు. అమలుకు సంబంధించిన నియమ నిబంధనలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి, రాష్ట్రాల అప్పులు, భారతరత్న ప్రధానము, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తదితర అంశాలపై తన అభిప్రాయాలను శనివారం ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో అమిత్ షా వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారం నాడు ముగిశాయి. సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. గత 5 ఏళ్లలో స్పీకర్గా తాను అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులను సమదృష్టితో చూశానని ఓం బిర్లా తెలిపారు. సభ ఔన్నత్యాన్ని కాపాడేందుకు మాత్రమే కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించానని చెప్పారు. కొత్త పార్లమెంటు భవనంలో శనివారం ముగిసిన 17వ లోక్సభ మెరుగైన పనితీరు కనపరిచినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అంతకుముందు 5 లోక్సభల పనితీరు కంటే ఈ సభ మంచి పనితీరు సాధించిందని ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ లోక్సభ 274 రోజుల్లో 1354 గంటల సమావేశమైంది. నిర్ణీత సమయం కంటే 345 గంటలు ఎక్కువగా పనిచేసింది. అంతరాయాల కారణంగా 387 గంటల సమయం వృధా అయింది. 17వ లోక్సభలో మొత్తం 202 బిల్లులు ప్రవేశపెట్టారు. 222 బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వము 11 బిల్లులను ఉపసంహరించుకుంది. 543 మంది సభ్యులు, 540 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఇందులో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం లభించింది. 17వ లోక్సభ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ముస్లిం మహిళల వివాహాల హక్కుల పరిరక్షణ బిల్లు, వినియోగదారుల రక్షణ బిల్లు, ప్రత్యక్ష పన్ను వివాదాలు ట్రస్ట్ బిల్లు, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ మొదలైన చారిత్రాత్మక బిల్లులను ఆమోదించింది. ఈ లోక్సభ కాల పరిధిలో 3 రాజ్యాంగ సవరణ బిల్లులను సభ ఆమోదించిందని ఓం బిర్లా చెప్పారు. దీర్ఘకాలం నుంచి అనేక తరాలు ఎదురుచూస్తూ వచ్చిన అంశాలపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, నిరీక్షణలకు తెరదించిందని సగర్వంగా చెప్పగలనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 370వ అధికరణం రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు, తక్షణ ముమ్మారు తలాక్ను నేరంగా పరిగణించడం వంటి ఎన్నో నిర్ణయాలను 17వ లోక్సభ తీసుకుందని, సభ్యులంతా ఈ విషయంలో విలువైన సేవలు అందించినందుకు యావత్ దేశం దీవిస్తుందని చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణంపై బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ చేపట్టారు. లోక్సభలో ప్రధాని ప్రసంగిస్తూ సమూల మార్పులు లక్ష్యించిన ఎన్నో ఘనమైన సంస్కరణలు తమ హయాంలో తీసుకురావడం ద్వారా బలమైన సందేశం ఇచ్చామని ఆయన చెప్పారు. ఇక పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడే రంగంలోకి దిగాడు. మరి షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సైన్యము పావులు కలుపుతుందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శనివారం పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్ పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణల్లో శిక్షపడి బెయిల్పై లండన్ పారిపోయిన షరీఫ్ సరిగ్గా ఎన్నికల ముందు స్వదేశానికి వచ్చారు. దీని వెనుక సైన్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. నవాజ్ షరీఫ్ కూడా శుక్రవారం విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఇతర పార్టీలతో కలిపి సంకీర్ణ ప్రభుత్వానికి PMLN సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దళం శనివారం భీకర దాడులను నిర్వహించింది. ఇందులో దాదాపు 44 మంది పాలస్తీనా వాసులు చనిపోయారు. వీరిలో 3 నెలల పసికందుతో సహా 12 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. రఫాను ఖాళీ చేయాలని పౌరులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం. ప్రపంచ సమస్యగా ఉన్న వాతావరణ మార్పులకు గిరిజనుల జీవన విధానము ఒక పరిష్కార మార్గమని, వారి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని కాపాడుకునేందుకు సమిష్టి కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు పిలుపునిచ్చారు. భూమి, సహజ వనరులకు ఆధునిక సమాజం హాని కలిగిస్తున్న తరుణంలో ప్రకృతికి అనుగుణంగా జీవించడాన్ని గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పుల నేపథ్యంలో వారి విధానాన్ని ప్రతిబింబించడం మరింత క్లిష్టమని పేర్కొన్నారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముర్ము మాట్లాడారు.